ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, వైఎస్ఆర్ కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలన్న. జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన కొన్ని విషయాలు మేము మీడియా ముందర చెప్పదలుచుకున్నామన్నా. మొన్న నిన్న ప్రెస్ మీట్లో మన ప్రవీణ్ అన్న కొద్దిగా చాలా విచ్చలవిడిగా మాట్లాడడం జరిగింది. మేమేమి కోట్ల హర్షవర్ధన్ రెడ్డికి వ్యతిరేకం కాదు. మేము ఆయన ఒకటే పార్టీలోనే ఉన్నాము. మాకు ఇందాక ఇటువరకు వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరించాడు. ఆయనకే మేమేం వ్యతిరేకం కాదని ఈ మీడియా ముందర చెప్పదలుచుకున్నాము. ప్రవీణ్ అన్న మాత్రం మీ ఎమ్మెల్యే తొత్తులు, చెంచాగాళ్ళు అని మాట్లాడడం మంచి కాదన్న. మేమేం చెంచాగాళ్ళమేం కాదు. మేము వైసీపీ కార్యకర్తలు స్వచ్ఛంగా. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చినారని కొంతమందిని విమర్శించడం కూడా మంచిది కాదు. బలరాం, లాయర్రావు గారు, కొల్కూరాయప్ప వీళ్ళంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కావచ్చు. మీరు కూడా 2014లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే. నేను ఒక్కనే 2019లో వైసీపీ పార్టీ తరఫున గోరంట్ల సర్పంచ్గా నిలవడం జరిగింది. గెలిచాను. నేనే కొత్తగా రాజకీయాలకు మాత్రం వచ్చింది నేను ఒక్కనే. మిగతా వాళ్ళందరూ పాత నాయకులే అనుకోండి. నాకు కూడా రాజకీయ అనుభవం అయితే లేదు. కానీ మీరు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే, మిగతా వాళ్ళు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరేం కొత్తగా మీరేమి విమర్శించాల్సిన అవసరం లేదు. ప్రవీణ్ అన్న, నువ్వు ఒక వార్డ్ నెంబర్ స్థాయి, నేను ఒక సర్పంచ్ స్థాయి. కానీ నువ్వు ఎమ్మెల్యేని కానీ ఆ విధమైన మాటలు మాట్లాడడం మంచిది కాదన్నా. నేనైనా కానీ హర్షవర్ధన్ రెడ్డి గారిని ఎప్పుడు దూషించి మాట్లాడలేదు. ఒక వ్యక్తి ద్వారా ఆదిమూలపు సతీష్కి సీటు వచ్చింది అనే విధంగా నేను చెప్పానా తప్ప ఒక వ్యక్తిని నేను విమర్శించలేదు. ఏమి మీరు ఏవేవో గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తరుచుకోవడం మంచిది కదన్నా. కానీ ఈ విమర్శించడం అనేది ఎమ్మెల్యేని, ఈ మన హర్షవర్ధన్ రెడ్డి గారిని పార్టీలో పిలవలేదు ఏ ప్రోగ్రాంకి అనడం మనం అంత స్థాయికి చెందిన వాళ్ళం కాదు. నువ్వైనా నేనైనా వాళ్ళిద్దరి మధ్యలో ఏముందో మనకు మాత్రం తెలియదు. కానీ నువ్వు అనవసరంగా దాన్ని రచ్చ చేస్తున్నావు. ఇది మంచిది కాదన్నా. దయచేసి ఇలాంటి అసభ్యకరంగా మాట్లాడొద్దని నేను ఈ మీడియా ద్వారా చెప్పడం జరుగుతుందన్న. నీకు దయచేసి ఇలాంటివి ప్రతిసారి రిపీట్ కావడం మంచిది కాదన్న. కృష్ణారెడ్డి పాత వైసీపీ నాయకుడు. గత వైసీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కృష్ణారెడ్డి సార్ ఉన్నాడు. కానీ ఆయన కూడా కొద్దిగా విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. అన్న, 2014లో ఎంపీటీసీగా వైసీపీ తరఫున నువ్వు గెలవడం జరిగింది. నిన్ను ఎవరు డబ్బులు పెట్టి గెలిపించినారు, ఎవరు పెట్టుబడి పెట్టినారు అనేది కూడా నీకు తెలుసు, కొంతమంది జనాలకు తెలుసు. అది చెప్పాల్సిన అవసరం లేదు నేనన్న. కానీ నువ్వు పార్టీకి న్యాయం చేసినావు అన్న మాట వాస్తవం కాదన్నా. నువ్వు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీ కోడుమూరులో ఎంపీటీసీ నెంబర్గా గెలిచి కాంగ్రెస్కి అమ్మడబోయి నువ్వు కాంగ్రెస్ ఎంపీపీ వాళ్ళకి సపోర్ట్ చేసావన్నా. అది మర్చిపోద్దండి. పార్టీలు వాళ్ళు మారినారు వీళ్ళు మారినారు అనడం కాదు, మీది కూడా చూసుకోవాలన్నా ఒకసారి. ఇది మంచి మాటలు కాదన్నా. బాలకృష్ణ టీ అమ్ముకునేవాడు,
అని నువ్వు దూషించి మాట్లాడినావు అన్నా. నేను టీ అమ్ముకున్నా, అంతకుముందు పాలు కూడా అమ్ముకున్నానన్నా నేను. ఏమి కానీ నేనేమి వేరే విధంగా దోపిడీలు చేసి ఇసుకాలు అమ్ముకొని సొసైటీలో కమిషన్లు తీసుకొని నేనేమి ఆ విధమైన డబ్బులకు పాల్పడలేదన్నా. మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అది నా వృత్తి. టీ అమ్ముకోవడం అనేది, పాలు అమ్ముకోవడం అనేది నా వృత్తి అన్నది. నేను దాని నుంచే పైకి వచ్చినానన్నా. మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏమన్నా ఇది మీడియా ముఖంగా నేను తెలియజెప్తున్నాను చూడన్నా. మీకు మంచి మాటలు కాదు అవి. ఇంకోటి ఛాలెంజ్ తీసుకున్నావు నువ్వు. ఏ విధమైన ఛాలెంజ్? ఏం గొడవలక? ఎందుకు గొడవపడాలా? నీది వైసీపీ పార్టీ, నాది వైసీపీ పార్టీ. నీకు వైసీపీ పార్టీ డాక్టర్ జరదొడ్డి సుధాకర్ గారు ఫస్ట్ టైం కోడుమూరు నియోజకవర్గంలో నీకు సొసైటీ చైర్మన్గా లెటర్ ఇచ్చి పంపించినప్పుడు నేను కూడా ఉన్నానన్నా. ఎంతోమంది వ్యతిరేకించినా లేదు, పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నాడు కృష్ణారెడ్డి అన్న అని నీకు సొసైటీ చైర్మన్ కట్టాబెడితే నువ్వు ఈరోజు ఎమ్మెల్యేని ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నావన్నా. ఇది మంచిది కాదు. మీడియా ముఖంగా తెలియజెప్తున్నానన్నా. ఇట్లా మాటలు మాట్లాడడం మంచిది కాదన్నా. నువ్వు పార్టీ పెట్టిన భిక్షని నువ్వు ఈ విధమైన వ్యతిరేకత మాట్లాడము మంచిది కాదని నేను చెప్తున్నానన్నా. ఇంకోటి లోకల్ సమస్యలు మర్చుకుంటాయన్నా. ఒకవేళ గోరంట్ల అనుకోండి, ఇలా దగ్గరగా అనుకోండి, అమడగుంట్ల, కోడుమూరు పట్టణాల్లో స్థానిక ఎలక్షన్లు వచ్చినప్పుడు, సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు కొన్ని చోట్ల ఆ స్థానికంగా ఉన్న చోట్ల, మనం కోడుమూరు అనుకోండి, అక్కడ సర్పంచులకి గుర్తురాదు. ఆ గుర్తు కానప్పుడు లోకల్లో ఎవరు మంచిగా అనిపిస్తే లోకల్ ప్రజలు వాళ్ళకు ఓటేస్తారన్న. అంత మాత్రాన జరదొడ్డి సుధాకర్ గారే కోడుమూరుల అనవసరంగా సర్పంచ్ని ఓడించినడం అది మంచిది కాదు. ఆ విధంగా పోతే మనం లద్దగిరిలో కూడా ఓడడం జరిగింది, అదే అమడగుంటాడు కూడా జరిగింది. కొన్ని చోట్ల ఓటం అనేది తప్పదన్న. అదేవిధంగా ఎంపీటీసీ ఎలక్షన్లు జరిగినాయి. మనకి ఎంపీటీసీ ఎలక్షన్లు లద్దగిరిలో భారీ మెజార్టీతో గుర్తు ఉన్నందుకు, వైసీపీ గుర్తు, మనం గెలిచగలిగినాం. అమడగుండాలు గెలిచగలిగినాం. కోడుమూరులో కూడా భారీ మెజార్టీతో గెలిచగలిగినాం. ఇదంతా గుర్తు పెట్టుకొని నువ్వు అవగాహన ఉండి మాట్లాడాలన్నా. అనవసరమైన మాట్లాడొద్దని నేను ఈ మీడియా ముందర చెప్పదలుచుకున్నానన్నా. దయచేసి దీన్ని మీరు అనవసరమైన రచ్చ చేయొద్దండి. హర్షవర్ధన్ రెడ్డి గారిని అనవసరంగా ఈ విషయంలో లాగొద్దండి. మేమేమి ఈ హర్షవర్ధన్ రెడ్డి గారిని విమర్శించి మాట్లాడలేదన్నా. మీరు ఇంకో మాట అన్నారు, హర్షవర్ధన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని గెలిచినారు ఎమ్మెల్యే గారు అని. అది తప్పనా? మనం జగన్మోహన్ రెడ్డి ద్వారానే ఉన్నాం. మనం జగన్మోహన్ రెడ్డి పార్టీనే ఉన్నాం. ఆయన బొమ్మ పెట్టుకొని గెలిచినామంటే ఒక పద్ధతనా? అనవసరంగా మాట్లాడొద్దండి ఇటువంటి మాటలు. ఆయనే మీకు చెప్పినాడు. మీరు అనవసరంగా హర్షవర్ధన్ రెడ్డి గారిని డబ్బు పట్టే ఆలోచనతో ఈ విధంగా మాట్లాడుతున్నారన్న. ఆయన నాకు కూడా తెలుసు, ఆయన చాలా మంచి మనిషే. మీరు ఈ విధంగా మాటలు మాట్లాడడము మంచిది కాదని ఈ మీడియా పరంగా నేను చెప్పదలుచుకున్నానన్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలన్నా. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బలరాము. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వ్యవస్థాప చేసినప్పటి నుంచి కూడా నేను కూడా పార్టీలో ఉన్నానన్నా. కృష్ణారెడ్డి అన్న తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చామంటున్నావు, సరే సంతోషమే, నేను కాదంటలేదు. ఒక ఎమ్మెల్యేని మనం మళ్ళా కలిసి నీవు నేను పక్కన సీనియర్ కోట్ల మనం మళ్ళా కలిసి కోట్ల హరిచక్రపారెడ్డి గారు, పుల్లకుర్తి రాజారెడ్డి గారు, ఇలా చాలామంది, గడ్డం ప్రకాష్ రెడ్డి గారు, మనమంతా కలిసి ఒక టీముగా పనిచేసి 55,000 ఓట్ల మెజార్టీ తెచ్చామన్నా. నువ్వు గుర్తుందో లేదో అన్నా. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడుతున్నారు. బలరాం, ఖచ్చితంగా మనం హైదరాబాద్కి పోవాలంటే 2 బస్సులకి సుమారు 70 మందిని నేను తోలుకొచ్చినా అన్న. మర్చిపోయావన్నా కృష్ణారెడ్డి అన్న? నువ్వు మర్చిపోయింది వచ్చేమో చేసిన మేలు. నేను నన్ను మర్చిపోలేదు. నేను మర్చిపోయే క్యారెక్టర్ కూడా కాదు. ఒక ఎమ్మెల్యే మనం 55,000 ఓట్లు గెలిపించి ఒక ఎమ్మెల్యే ఆయన వ్యక్తిగత పనులు జరగవేమో, పార్టీ కార్యకర్తలకు పనులు చేయమనే ఉద్దేశం కూడా ఆయన ఏదో పార్టీ మారాడమని కానీ కాదు.
మీరు ఏదో వ్యక్తిగతంగా మాపై దూషించడం అనేది కరెక్ట్ కాదు. ఆయన పోయినాడు, ఆయనతో పాటు పోవాల్సి వచ్చింది. అది కూడా నీకు చెప్పేపోయినాం. కృష్ణారెడ్డి అనే వ్యక్తి లోకల్లో కృష్ణారెడ్డి అనే వ్యక్తి కానీ, అదేవిధంగా కౌలుట్లకు కానీ మిగతా కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. మళ్ళా కలిసి మనం అప్పుడు పనిచేసామన్నా, నీకు మతుందో లేదో మీరు కూడా గమనించాలి. అయినా కూడా మళ్ళీ నేను ఎన్నుకొచ్చి 2019 ఎలక్షన్ల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారన్న. మీకు ఐడియా ఉందో లేదో. మొత్తం నీ కోడుమూరు మండలం గోరంట్ల ఎంట్రీ అయినప్పటి నుంచి కోడుమూరు మండలం దాటి ఒలుగురు దాటేత వారికి నేనే వచ్చిన కార్యకర్తలకి నాయకులకి మన జిల్లా నాయకులు బివి రామయ్యన్న సహకారంతో, మన ప్రస్తుతం ఎమ్మెల్సీ మధుసూదన్ సహకారంతో ఆ రోజు నేను పనిచేయడం జరిగిందన్న. అది మర్చిపోయినావేమన్నా. తెలుగుదేశం అంటున్నారన్న, ఒక సంతోషమే. మీ పక్కనున్న వాళ్ళు ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చారన్న? నేనన్నా కనీసం ఎటువంటి డబ్బులు పంచడం కానీ ఇంకోటి పంచడం కానీ చేయలేదన్న. మరి పక్కన ఉన్నటువంటి ఉప సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ లింగన్న గారు కానీ వాళ్ళు ప్రత్యేకంగా సుధాకర్ గారిని ఓడుకోవడానికి డబ్బులు పంచిన సంగతి కోడుమూరు ప్రజలకి, మీడియాకి అందరూ కూడా తెలుసన్న. మరి మీరే మీ పక్కనతో ఇది చేసుకొని మమ్మల్ని అనడం ఇంతవారికి కరెక్ట్ అని ఈ సభ వేదిక తెలియజేస్తున్నాను. ఏదైనా ఉంటే ఒక పెద్ద నాయకుడు అనే వ్యక్తి అందరిని కలుపుకొని పోయి మన పార్టీకి ఓట్ బ్యాంక్ పెంచేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం సరైనది కాదని ఈ సభ తెలియజేస్తున్నాను. అన్న, నువ్వు కష్టపడినందుకే నీకు ఆ రోజు ఎమ్మెల్యే గారు నీకు ఆ పదవి ఇచ్చారన్న. నాకు కష్టపడినందుకు నాకు జిల్లా స్థాయిలో జిల్లా యూత్ సంయుక్త కార్యదర్శిగా నాకు ఇప్పుడు కూడా పదవి ఇక్కడ పెట్టారన్న. మరి ఇది ఎంతవరకు న్యాయం అనేది మీరు ఆలోచన చేయాలి. మేమే ఆవేశపడతలేమన్నా, మీరు అన్నందుకు ఏదో ఆవేశపడతలే. మీరు టీడీపీ నుంచి వచ్చాము, కానీ మేము ప్రతి గడప మేము తిరిగామన్నా. గడప తిరిగాము, ప్రతి ఒక్క సమస్యలు తెలుసుకున్నాము, ప్రతి ఒక్క విషయాలకి ప్రతి ఒక్క ప్రజలకి మన పార్టీ వచ్చే బెనిఫిషియర్లకి తెలియజేశాము. మీరే గమనించాలన్న. మాపై విమర్శలు కరెక్ట్ కాదన్న. కోడుమూరు నియోజకవర్గంలో కృష్ణారెడ్డి అన్న నీకు మతుకుంది కదన్న. కృష్ణారెడ్డి అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టినప్పుడు చాలా బాధపడ్డావు. మరి ఏనాడన్నా నువ్వు పార్టీ పదవిని కట్టబెట్టింది, పార్టీలో ఒక గుర్తింపు వచ్చింది. ఏనాడు కానీ ఒక రాజశేఖర రెడ్డి గారికి ఒక్కనాడన్నా దండేసినామన్నా. అది మీనే అనేది మన అనేది కదన్నా. జగన్ సార్ వాళ్ళ తండ్రిది. మనకి ఉన్న ఆయన ఆశయాల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు, అలుపేరు కానీ రాజకీయం చేస్తున్నాడు. అలాంటి గొప్ప వ్యక్తికి వర్గాల పేరుతో నువ్వు చేయడం కరెక్ట్ కాదని ఈ సభ వ్యక్తి. ఒక సంధ్యా విక్రమ్ అనే వ్యక్తికి ఉన్న జ్ఞానం కూడా మీకు లేకపోయింది. సంధ్యా విక్రమ్ అనే ఒక వ్యక్తికి ఉన్న జ్ఞానం కూడా మీకు లేకపోయింది. విగ్రహం పెట్టిన మరుసటి ఫస్ట్ ఇయర్ రాకపోయినా లాస్ట్ ఇయర్ అన్న వచ్చి కడిసాన దండేసిపోయినాడు రాజశేఖర రెడ్డి గారు. కోడుమూరులో మేము వైసీపీ ఎక్కడ ఉన్నా అనుకుంటున్నారన్న. మీరు వైసీపీ మీరెల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదు. కృష్ణారెడ్డి అన్న, నీకు ఓట్లు వేయించి గెలిపించింది నేనన్నా. ఎంపీటీసీ ఓటుకి గెలిపించింది నేను. నీకు సాక్ష్యం మీ ఎంట తిరిగే సాక్షి శ్రీరాములు గారే. మీకు ఆ రోజు మాజీ మండల ఉపాధ్యక్షులు మీ ఎప్పటి తిరిగే మాజీ ఎంపీటీసీ రాఘవేంద్ర గారు నీ పైన పోటీకి నిలబడితే మా ఏరియాలలో తిరిగి మా వాళ్ళని మా ఆల్మీకుల్ని మా బోయిలను పిలిపించి మంచి వ్యక్తి అని నేను అందరితో మాట్లాడి ఓట్లు వేపిస్తే నువ్వేం చేసినావన్నా? 5 ఏళ్ళు కలిసే గేర్లు ఒక్కసారి కాకుండా ఒక్కసారి రాలేదన్నా. నువ్వు నా గురించి మాట్లాడతావు. ఛాలెంజ్ ఏమన్నా? నీకు నాకేమైనా ఆస్తి కాదులు ఉన్నాయా? ఏమైనా ఆయన ఆస్తి నువ్వుకున్నావా? మీ ఆయన ఆస్తి నేను నువ్వుకున్నానా? ఏందన్నట్టు మనం రాజకీయం చేద్దామన్నా, రౌడీజం కాదు. మీరు మాట్లాడే విధాలు పార్టీకి ఏ నాయకుడైనా సరే ఒక పార్టీకి క్యాడర్ పెంచాలి, పబ్లిసిటీ పెంచాలి, ఓట్ బ్యాంక్ పెంచాలి. అది నాయకుడి లక్షణం. ఏ విధంగా మాట్లాడుతున్నారో మీ లెక్క మేము ఆవేశపడే ఆలోచన మాకు లేదండి. దయచేసి గమనించండి. మీరు వైసీపీ, నేను వైసీపీ. కొంతమంది మీలో కూడా ఫస్ట్ టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైసీపీలోకి వచ్చారు. ఎన్నో చేశారు, మేము కాదని లేదే.
నిజంగా నేను మీ గుట్టాలన్నీ బయట పెట్టలేకుండా నాకు పెద్ద పని కాదు. పబ్లిక్లో నా సంస్కారం ఉందనా, మీరు పెద్దవాళ్ళని గౌరవిస్తున్నా, మీరు ఒక పెద్దవాళ్ళని నేను గౌరవిస్తున్నా, నాకంటే వయసులో పెద్దవాళ్ళు, అందుకోసం నేను గౌరవిస్తున్నా. ఆ రోజు కోట్ల చక్రపాణి గారు శ్రీరాములు గారితో నాతో రాయబారం పంపించి ఖచ్చితంగా కృష్ణారెడ్డి గారిని గెలిపించాలని నాతో చెప్పకుంటే నువ్వు అసలుకి రాజకీయం ప్రస్తుత పార్టీలో ఉండే వ్యక్తివే కాదన్నా. మీ లెక్క మేము హర్షవర్ధన్ రెడ్డి గారితో కూడా ఎప్పుడు ఏనాడు విమర్శించలేదు. దానిలో ఒక రాజ్యాంగం రాసింది అని అంటున్నాడు ఒక ఆయన. రాజ్యాంగం ఏమన్నా రాసిందన్నా పార్టీ మారకూడదని ఏమన్నా? అదే రాజ్యాంగం రాసింది నువ్వు ఎందుకు మారావన్నా? కంచుకోట ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉండొచ్చు కదన్నా. మా పార్టీలోకి ఎందుకు వచ్చావు? మా పార్టీలు మారే పార్టీలోకి ఎందుకు వచ్చావు? కష్టపడం ఆపోజిట్లో ఉన్నాం. 2014లో 2017-18 వరకు మేము ఆపోజిట్ పార్టీలో ఉన్నాం. గమనించండి, మీరు ఎలా చూసుకోండి. ఎల్లప్పనాయుడు కానీ మేము కానీ కౌట్ల కానీ మీనిగా గిడ్డయ్య కానీ మేము మళ్ళీ ఏమైనా పార్టీ మారినామ తర్వాత ఆయన ఏదో లాస్ట్ టైంలో అన్నా కానీ కనీసం కార్యకర్తలకు మేలు చేయాలంటే ఉద్దేశం కొద్దీ మనకి అది టీడీపీలో పోయినాడు. మేము కూడా ఆయన వెనకాల వల్ల పోవాల్సి వచ్చింది. అంతేగాని పార్టీ విమర్శించలేదు, పార్టీకి చెడ్డ పేరు తేలేదు మేము ఎప్పుడు. దయచేసి గమనించాలి. మీరు ఇప్పుడు కూడా దయతో ఎవరైతే మన పార్టీలో ఉన్నారో చిన్న స్థాయి కాడి నుంచి పెద్ద స్థాయి కాడి నుంచి వాళ్ళ క్యాడర్ని గుర్తించి పిలిచి ఇట్లా కాదని చెప్పి పిలిపించి కలుపుకొని పోయి పార్టీకి మంచి పేరు తెస్తారని భావిస్తున్నా. ఇలాంటి చిల్లర మాటలు చిల్లర శాస్త్రాలు నాకు రావు. ఇలాంటి అది ప్రజలు చూస్తున్నారు. మీరు ఏ విధంగా బిహేవ్ మాట్లాడినారో ఏ విధంగా చేశారో పబ్లిక్ చూస్తున్నారు. మనకున్నే 2 కళ్ళన్నా మన మీద 100 కళ్ళు ఉన్నాయి. 11 నాయకుల మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద 11 ఒక్కొక్కరి మీద 100 కళ్ళు ఉన్నాయి. అని జ్ఞానం లేదా మీకు? ఫ్యామిలీ మ్యాటర్స్. ఒకతను అన్న ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ, నాన్న ఒక పార్టీ. అన్న తండ్రి ఒక పార్టీ, నాన్న ఒక పార్టీ. మా నాన్న నిక్కరేసుకుని తిరిగాడని మీ మళ్ళీ నిక్కరేసుకుని తిరుగుతారన్న. కొంచెం తెలుగు ఉంది అన్న మాటలు, తెలుగు తక్కువ మాటలు కాకుంటే. పార్టీలకే సంబంధం అన్న. ఎవరి ఉద్దేశం వాళ్ళకు ఉంటాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. మరి బడా నాయకులు మన నియోజకవర్గంలోనే మన జిల్లాలోనే ఇంతమంది లేరన్నా ఎవరెవరో పార్టీలో. మీ వల్ల మేము విమర్శిస్తున్నామా? నా సిద్ధాంతం వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేయడం నా సిద్ధాంతం. ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీ మాత్రమే కట్టుబడి ఉంటా. నేను తండ్రి, మా అన్న, మా తమ్ముడని ఏనాడు రాజకీయం చేయలేదు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు. దయచేసి నేనేదో ఆ విషయం మాట్లాడతలేను, దయచేసి అర్థం చేసుకోండి. ఇట్లాంటివి మానేయండి. సరే, మమ్మల్ని ఏమన్నారో అవి మీకే తగులుతాయి. నేను అంతకంటే మీకు ఏం చెప్పలేను. మీ గురించి మొత్తం ఊరు మండలం మొత్తం గోడెక్కిస్తుంది. నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మాకు వద్దు, మాకు ఆ గలిజి రాజకీయాలు వద్దు. మేము సపోర్ట్ చేయమని చెప్పలేదు సతీష్కి. ప్రజల్లో ఉన్న ప్రస్తావన తీసుకొచ్చినానికి ప్రజల్లో ఉన్న పబ్లిక్లోన ఈ విధమైన ప్రస్తావన ఉంది. దయచేసి హైకమాండ్ తీసుకొని మాట్లాడతానని చెప్పినాం. మా బాధ కానీ మీ బాధ కానీ హైకమాండ్ నిర్ణయిస్తుందన్న. నువ్వే ఓడిపోతానని చేయక నేనే ఓడిపోతాను చేయక. మీ నాయన పాటే, మా నాయన పాటే. మన పైన పెత్తందాడు ఉన్నాడు, మన పైన ఓ నాయకుడు ఉన్నాడు. హైకమాండ్ ఉంది, వాళ్ళు నిర్ణయిస్తారు. మీరెందుకు ఆవేశపడుతున్నారు? దయచేసి పదే తెలుగుదేశం పార్టీ నాయకులనే చెప్పాకనన్నా. అలా చెప్తే ఏ పార్టీలో వచ్చినారు, ఏ పనులు చేసినారని నాకడ మొత్తం అన్నీ ఉన్నాయి. దయచేసి కాబట్టి ఎవరు కానీ వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ప్రభావాల వల్ల ప్రజల సేవకు చేయాలని ఉద్దేశం పోతే పాటలు మాడతారు. కానీ అయ్యప్ప కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, నేను కావచ్చు, కౌట్ల కావచ్చు, మనల్ని నమ్ముకునే ఇలా క్యాడరు వాళ్ళ కోసం పనిచేస్తాం. మేమే రౌడీలం కాదు. ఓ 50 మందిని తీసుకొని రౌడీజం ఏం చేస్తలేం. రాజకీయమే చేస్తున్నాం, ప్రజల కోసమే పని చేస్తున్నాం. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రేమ ఉంటే మీకు కోడిమూరు సచివాలయం కమిషనర్స్ కూడా ఒక భాగం ఇచ్చారు. కనీసం ఏనాడన్నా జగనన్న మా నమ్మకం కోసం పోయినారా? ఒక్క ఇంటికన్నా అడుగు దొక్కారా? మీకు ఆత్మవిమర్శన ఉంటే ఖచ్చితంగా మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. ఒకటే వర్గం అనే పేరుతో పార్టీని తొక్కుతున్నారు మీరు. మేము హర్షవర్ధన్ రెడ్డికి ఎప్పుడు వ్యతిరేకత కాదు. ఆయనకు వ్యతిరేకత శక్తి కూడా మాది కాదు, మా స్థాయి కాదు. ఆయన జిల్లాలో స్టేట్ స్థాయిలో ఉన్నాడు. మేము ఎప్పుడు విమర్శించలే ఆయనని.
దయచేసి ప్రతిసారి హర్షరెడ్డి అందరికి రెడ్డి, నీకు ఒక్కరికే కదా అని ఎలా నువ్వు మంచోడు కావచ్చు, రేపొద్దు నేను కూడా మంచోడు అవుతాను అన్నకి. అప్పుడేం చేస్తావు నువ్వు? ఒకరి నుంచి చెడ్డోని, రేపొద్దు నేను మంచోడు కావచ్చు. రాజకీయాల్లో దయచేసి ఎవడు శాశ్వత మిత్రులు ఉన్నాడు, శాశ్వత శత్రులు ఉన్నారు. అందరూ నేను చెప్పిన మాటలు మనసు నొప్పించుకుంటే క్షమించండి, తప్పుగా అర్థం చేసుకోవాకండి. దయచేసి మన పార్టీ బలోపేతంగానే కృషి చేయండి. మాకు చెప్పిన మాటలు మా పార్టీ ఇన్ఛార్జ్ మాట్లాడాలనే ఉద్దేశం కొద్దీ పబ్లిక్లు మీరే పోండి, పబ్లిక్ ఏ విధంగా ఉందనేది గమనించండి. ఆ భావన తీసుకొచ్చాము. కానీ మాకు ఏమైనా ఆదిపాపులు సతీష్ మా శత్రువా? కాదు కదా. ప్లీజ్ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. నన్ను కౌలుట్లు అంటారన్నా, నాది పెద్ద బోయిగేరన్నా. ఈ విషయంలో ఎట్లా ఏం మాట్లాడుతుంటారో వాళ్ళకే తెలియకుండా కదన్నా. ఎవరు సీనియర్లు, ఎవరు జూనియర్లు, ఎవరు ఇదంతా వద్దన్నా. ఫస్ట్ వైఎస్ఆర్ పార్టీ నిర్మించినది ఎవరన్నా కోడుమూరులో? ఫస్ట్ కోడుమూరులో వైఎస్ఆర్ పార్టీ నిర్మించినది ఎవరు? చెప్పాలి వాళ్ళు కరెక్ట్గా నీతి నిజాయితీవంతులు అయితే ఫస్ట్ వైఎస్ఆర్ పార్టీ నిర్మించిన వాళ్ళు పేర్లు ఎవరో చెప్పాలా. నేను చెప్తా. ఫస్ట్ నిర్మించినది చక్రపాణి రెడ్డి, కోట్ల హరిచక్రపాణి రెడ్డి. తేవడం ఈ కోడుమూరికి వైఎస్ఆర్ పార్టీ తీసుకురావడం ఆయన వెనకాల అంతా నడిచినాం. ఆయనంటే ఢిల్లీకి కూడా పోయినాం. ఎప్పుడు ప్రత్యేక తెలంగాణ అయ్యేటప్పుడు జంత్రమంతర కాడ ధర్నా చేసినాము మేము. ఇది ఈ ఊర్లో ఎవరన్నా ధర్నా చేసిండేది చెప్పండి అన్న. ప్రవీణ్ చేసినాడా? రఘునాథ్ రెడ్డి చేసినాడా? హర్షరెడ్డి చేసినాడా? ఎవరన్నా చెప్పండి. రమేష్ నాయుడు చేసినాడా? మానవత్వం ఉండాలన్నా, మానవత్వంతో బతకాల. నేను మానవత్వంతో బతుకుతాను. చెప్పమను. ఆ రోజు చక్రపాణి రెడ్డితో మాట్లాడినా నేను. నేను రాజకీయం చేస్తే నువ్వు చేయి, నేను పసలు కాస్తే నువ్వు పసలు కాయ అన్నాడు ఆయన. ఏమిటో ఆయన దురదృష్టం వల్ల ఆయన తప్పిపోయినాడు. మేము అట్లా కొనసాగుతున్నాం అంతే. దీంట్లో ఏమన్నా మణిగాంధీకి పోటీ చేసినప్పుడు వీళ్ళు వ్యతిరేకంగా లేరు అన్న. హరిశరెడ్డి లేడు వ్యతిరేకంగా. అప్పుడు ఎట్లా గెలిచినాడన్నా? చెప్పాలి కదన్నా. ఎట్లా గెలిచినాడన్నా? మేమంతా కష్టపడడానికే గెలిచినాడన్నా. మేమంతా కష్టపడినాము. ఆయనకు భగవంతుడు కూడా సహకరించినాడు. ఆ రోజుల్లో గెలిచినాడు. ఇప్పుడు ఎమ్మెల్యే సుధాకర్ గారు కూడా మాకు సీనియర్ కాదన్నా, జూనియర్. మేము పెట్టాము ఆయనని, మేము తోలుకొచ్చినాం ఆయనని. హరిశరెడ్డి తోలుకొచ్చినాడా అంటే హరిశరెడ్డి తోలుకొచ్చినాడు, హరిశరెడ్డి గెలిపించినారని చెప్తున్నారు. ప్రమాణం చేసి చెప్పమను. హరిశరెడ్డి తోలుకొచ్చినాడు, మేము తోలుకొచ్చినాము. ఆ మంచికి బలం తక్కువ వస్తే మా మాట నమ్మడని ఇక్కడి నుంచి కర్నూలు నుంచి లద్దగిరికి చక్రపాణి రెడ్డి ఇంట్లోకి తొలగిపోయి కూర్చోబెట్టి మాట్లాడించినాం. చక్రపాణి రెడ్డి చెప్పినాడు ఆయనకు బుద్ధి అంతా. ఇట్లా పోవాలి నువ్వు, ఇట్లా ఉండాలా. దాంట్లో సీనియర్ నాయకుడు ముస్లిం పెద్ద ఆయన ఉన్నాడు, అమరగుల లక్ష్మణారెడ్డి సార్ కూడా ఉన్నాడు. దాంట్లో చేసిండేదంతా మీరు కోసినగర్లకు తాళు పరిస్తే ఎట్లన్నా? అదేం పద్ధతి అది? కోసినగర్లకు తాళు పరిస్తే ఎట్లా? ఇదేం బాగలేని పద్ధతి ఇది. సరేలే పోనీ మేము ఏమన్నా చేసినామా చెప్పు. మీరే నాయకులు అంటారు, మీ జూనియర్లు అంటారు, మీరే నాయకులు అంటారు. ఇప్పుడు మీరే సచివాలయంగా కట్టిస్తారు, మీరే రోడ్లు వేపిస్తారు, మీరే చేస్తారు. మేము ఎప్పుడైనా అడ్డం వచ్చినామా? తిప్పలు పడినది మేము కదన్నా, చేసుకునేది తింటుండేది మీరు కదన్నా. ఇది ధర్మమా? మేమేమన్నా బాధపడినామా ఎప్పుడన్నా? కానీ సొసైటీ నాకు రాకూడదా అన్న? నేను కూడా నీతో పాటే కదా కృష్ణారెడ్డి అన్న, నేను కూడా పార్టీలో ఉండేది. నాకు రాకూడదా? నేను ఎందుకు ఇచ్చినాను? నాకు వచ్చింది అవకాశం. ఫస్ట్ నాకు వస్తే కృష్ణారెడ్డి సార్ ఉండి వద్దు లేరా, నీకు వద్దు, నువ్వు వేరే చూద్దాన్ని ఊక ఉండని చెప్పినాడు. నేను దాని మంచిది కాదా? నాకు లేదా అబ్బా, నాకు లేదా ఓటు బ్యాంక్ లేదా నాకు అన్న? నీ కృష్ణారెడ్డి అన్న నీ ఇంట్లో ఎన్ని ఉన్నావు అన్న ఓట్లు? నీ సొంతం ఎన్ని ఉండవన్నా? నా సొంతం 7 ఉండవన్నా. నా సొంతం నా పిల్లలు నేను 7 ఉండవన్నా. నాకు
ఇంకా అన్నదమ్ములు బామాడుతులు బలగమంటే పెద్ద పోయినంత మాది అన్న. నీకు చెప్పన్నా, నువ్వు చెప్పు. ఓట్లు ఎవరు వేసినారన్నా నీకు? అన్న ఒక్కటి గుర్తుపెట్టుకున్నా, నువ్వు ఒకరోజు ఒక నాయకుడు వచ్చినాడు నీ ఇంటికి, నాయకుని పేరు చెప్పను నేను. ఆ రోజు ఏమన్నావు, నా ఇంట్లో ఏం టీ తాగని కూడా డబ్బులు లేవన్నావు. నేను గిడ్డయ్యా మేముండవు, నువ్వు రెడ్డివి, నీ ఇంటికి తొలకపోవాలి ఫస్ట్ మంచిని. నీ ఇంటికి మా ఇంటికి తొలకపోవడం కాదు, ధర్మం కాదు అది. మేము చూసుకుంటాం, మేము తిప్పలు పెడతామని పాలు చక్కెర బిస్కెట్లు మొత్తం మేమే కొనుక్కున్నామన్నా. కొనిచ్చి నీ ఇంట్లో కూర్చోబెట్టినాము ఆయనని. అదన్నా గమనించుకోవాలి కదన్నా. నిజంగా నువ్వు గుడల మీద చేసుకో, ఒక్కసారి ఆలోచించదు. ఎవరు ఎప్పుడు అనేది కూడా నీకు తెలుస్తుంది. నాయకుని పేరు చెప్పాను నేను. నువ్వు మిత్రదోహం చేస్తావు కదన్నా. మిత్రదోహం చేయకూడదు ఎప్పుడైనా కానీ. నువ్వు చేత కాకుండా ఇంటికాడు ఉంటాం కానీ మిత్రదోహం చేయకూడదు. మిత్రద్రోహం చేసిన వాళ్ళని ఎవరిని నమ్మకూడదు. ఆ రోజు ఎంపీటీసీకి ఇదే వీళ్ళకి వ్యతిరేకిస్తే కూడా మేము ఎంత తిప్పలమన్నామన్నా, అసలు ఎంత తిప్పలమన్నాం. నీ పక్కన ఇప్పుడు పక్కన కూర్చోబెట్టుకుంటావు కదన్నా. నువ్వు మానవత్వం మర్యాద అనేది లేదా మనసులో లేదా? వీడు శత్రువా వాడు శత్రువా అని ఆలోచించుకునేది లేదా? కోడుమూరులో అంతా బాగుండాలని మా కోరికైనా మాకు కొట్లాటలు వద్దు. మేము కొట్లాడేతోళ్ళం కాదు, కొట్లాడడానికి అవసరం కూడా లేదు. కొట్లాడే అవసరం కూడా లేదు. మేము కూడా బోయలమే, మాకు కూడా ఉంది, కావాలి దిగాలనుకుంటే. కానీ మాకేం అవసరం ఉంది? మీరు ఏ ఎమ్మెల్యే ఎవరు లేదో సొంతం అన్న అన్నలక ఫాలో అవుతున్నారంటే మేము వేయం ఆ ఓట్లు. ఎమ్మెల్యేకి మీరు ఒక్కరేస్తే ఎమ్మెల్యే గెలుస్తాడా?